నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్డీఏ ఛార్జ్ షీట్ విడుదల చేసిన పూతలపట్టు కూటమి అభ్యర్థి మురళీమోహన్. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే సోమాలియా, శ్రీలంక పరిస్థితులు రావడం ఖాయమని, మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ అండ్ కో బ్యాచ్ అని అన్నారు. 99% హామీలు అమలు చేస్తానని పదే పదే అబద్దాలు చెబుతూ ప్రజల్ని మోసం చేసేది జగన్ కాదా అని ప్రశ్నించారు. మళ్లీ జగన్ లాంటి మోసగాళ్ల మాటలు నమ్మవద్దని, ప్రజలందరూ ఆలోచించి కూటమిని ఆదరించాలని, కూటమి గెలుపు ప్రజల గెలుపు అవుతుందని పూతలపట్టు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థినైనటువంటి నేను పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఈ అరాచక పాలన అంతమే ఎన్డీఏ కూటమి పంతమన్న నినాదంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగించినటువంటి దమనకాండ మీద, ఈ రాష్ట్రం సాగించినటువంటి అరాచక పర్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల మీద, పేదల కడుపు కొట్టి పెద్దలకు గద్దల్లాగా ఎత్తుకెళ్లినటువంటి విధానం మీద ఈరోజు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ఛార్జ్ షీట్ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగించినటువంటి దమనకాండని రిలీజ్ చేయడం జరుగుతోంది. బంగారుపాలెం మండలంలోని మహాసముద్రం 100 దళిత కుటుంబాలు శనివారం మండల టీడీపీ అధ్యక్షుడు ఎన్పీ జయప్రకాష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎన్పీ ధరణి నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ నుండి సుమారు 300 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ కు గ్రామస్తులు సాదరంగా స్వాగతం పలికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేశారు. అనంతరం ఊరేగింపుగా తరలి వెళ్లి ప్రజలను ఉద్దేశించి మురళీమోహన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జయరామరెడ్డి, జగదీష్, రమేష్, జయచంద్ర నాయుడు, కమల్నాథ్ రెడ్డి, విక్రమ్, మహేంద్ర గౌడ్, జనార్దన్ గౌడ్, శంకర్ రెడ్డి, సుదర్శన్ నాయుడు, హేమచంద్ర నాయుడు, కొండేటి శివ, నవీన్ చౌదరి, హరిప్రసాద్, రవి, పెరుమాల్ గౌడ్, లోకేష్ రెడ్డి, సురేంద్ర నాయుడు తదితరులు ఉన్నారు. కండో వేసుకుని వెళ్తే ఈడే ఉండమను గ్రూప్ ఫోటో. ఓకే ఓకే, గ్రూప్ గా చూపిస్తుంది. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం జనకపూర్ గ్రామంలోని మండల ఎంపీపీ సృజన నరసింగరావు గృహంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరసింగరావు ఆధ్వర్యంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ రోహిత్ చౌదరి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్లో చేరిన 700 మంది నాయకులు, కార్యకర్తలు. వీరికి రోహిత్ చౌదరి, గడ్డం వినోద్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ప్రస్తుత మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు ఉన్నారు. రాజ్ కుమార్, పొరాల అశోక్, విష్ణు, దుర్గం మల్లయ్య, గోగర్రాజ్ చిన్న, వీళ్ళందరూ ఇక్కడ ఉండి గొడవలు తీసుకోవాలని నర్సింగ్ భాయ్ కన్నెపల్లి గ్రామంలో సక్సెస్ కావాలని ఆయన తీసుకున్న కష్టానికి మనం రోహిత్ చౌదరి గారిని పిలిపించినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నా. ఆయన హిందీలో మాట్లాడుతాడు, ఎవరికి అర్థం కాకుండా నేను మళ్ళీ మాట్లాడతా. రోహిత్ భాయ్
కరీంనగర్ పట్టణంలోని కోతిరాంపూర్ 9వ డివిజన్లో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. బోయిన్పల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన తన్నీరు హరీష్ రావు. తిరువూరు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న బీఎస్పీ పార్టీ అభ్యర్థి వందన కుమార్. కార్పొరేషన్ల డబ్బులన్నీ బటన్ ఒకటి పేరు మీద ఇచ్చేసేసి వీళ్ళకి 2000 లేకపోతే ఆయన పద్ధతిలో ఆయన కొంత పెట్టాడు కదా స్కీములు, ఆ స్కీముల పేరు మీద ఇచ్చుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ చివరికి వాటి వల్ల వీళ్ళకి కడుపు నిండదు, గొంతు దడవదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అవి నిజమనుకొని పాపం అమాయకులు కొంతమంది ఉన్నారు. కానీ వాస్తవాలు తెలుసుకున్న వాళ్ళు ఇవాళ రియలైజ్ అవుతున్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల మీద అమలు చేసే పరిస్థితిలో ఉన్నటువంటి హామీలు కావివి జనాన్ని మోసం చేయడానికి ఒక కొత్త ఎజెండాను రూపొందిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదేదో పెద్ద భగవద్గీత లేకపోతే ఖురాను బైబిల్ అని చెప్పినటువంటిది ఎంత మాయో, ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే సూపర్ 6 అంతే మాయ, ఏమీ తేడాలేదు. కార్పొరేషన్లు ఎందుకు పెట్టారంటే రాజ్యాంగపరమైనటువంటి ఒక క్లాజ్ ద్వారా కార్పొరేషన్లు పెట్టారు. ఎందుకవి? అది బహుజన కులాలైనటువంటి ఎస్సీ కులాలు, బీసీ కులాలు, ఎస్టీ కులాల కోసం ఇంకా ఇతర మైనారిటీల కోసం ఏర్పరిచారు కార్పొరేషన్. ఎందుకు ఏర్పరిచారంటే వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు కాబట్టి, ఆర్థికంగా వీక్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని స్ట్రెంథన్ చేయడానికి కొన్ని లోన్ల ద్వారా అలాగే కొన్ని సౌకర్యాలు కల్పించి గెలిపించడం కోసం ప్యారలల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు కార్పొరేషన్. దాని ద్వారా ఫండ్స్ ప్రభుత్వం ఇస్తుంది. ఆ ఫండ్స్ ద్వారా వీళ్ళు లోన్లు తీసుకొని కొంత వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు కానీ లేకపోతే కొన్ని ప్రాజెక్టులు కానీ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఆ కాన్సెప్ట్ని నాశనం చేసి అతిగా ఉన్న అతి పెద్ద కులాలైనటువంటి బ్రాహ్మణ కులాలకి కార్పొరేషన్ పెట్టి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. వాళ్ళు ఏదో వెనకబడిపోయినట్టు. అలాగే కాపు కార్పొరేషన్లు పెట్టారు, కమ్మ కార్పొరేషన్లో, రెడ్డి కార్పొరేషన్. అసలు ఏమైనా కార్పొరేషన్ కాన్సెప్ట్ ఉందా దీంట్లో? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంపు బస్తీలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాటిపాముల నాగయ్య చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ రోహిత్ చౌదరి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు ఏఐసీసీ సీనియర్ సభ్యులు సెక్రటరీ గారు పెద్దలు రోహిత్ చౌదరి గారు మన బెల్లంపల్లికి రావడం చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు స్వర్గీయ పెద్దలు నాగయ్య అంకల్ గారే ఆయన మృతి చెందడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటై బెల్లంపల్లికి ఒక పెద్ద దిక్కు పోయింది అనే ప్రజలందరూ దాన్ని చేసినందుకు మాకు చాలా బాధగా ఉంది. ఆయన ఇంటికి పోయి వాళ్ళ మిస్సెస్తో, వాళ్ళ పిల్లలతో, నేను, రోహిత్ చౌదరి గారు, మన బెల్లంపల్లికి సంబంధించిన సీనియర్ నాయకులు సూరిబాబు గారు, మల్లయ్య గారు, నయీం గాయ్, నాథర్ స్వామి గారు, మున్సిపల్ చైర్మన్ శ్వేత గారు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు ఇచ్చిన
సంతాపం అక్కడ సబ్మిట్ చేసినాము. అదేగాక ఇక వచ్చే ఎన్నికలలో దాని గురించి వంశీపేట గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి తెలంగాణ ఇన్ఛార్జ్ ఏఐసిసి సభ్యురాలు దీపాదాస్ మున్షి గారితో కూడా ఇవాళ పొద్దున మాట్లాడి మా తమ్ముడి దగ్గర ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయింది. చాలా పెద్ద ఎత్తున ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసుకునే ఆశయాలు పెంచారు. ప్రతి ఒక్క కార్యకర్తకు వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మన పార్టీ క్యాండిడేట్ వంశీపేటను చాలా పెద్ద ఎత్తున పెద్దపల్ల 57 కాన్స్టిట్యున్సీస్లలో అందరు ఇచ్చిన తీర్పుని ప్రజలందరూ ఆశ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫు పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి ఒక్క 5 గ్యారంటీల గురించి దాన్ని సక్సెస్ చేయడానికి పూర్తిగా ముగడబోతున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతాభవన్ సర్కిల్ వద్ద ఈరోజు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా మలబార్ గోల్డ్ షోరూం ఓపెనింగ్ జరిగింది. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ మలబార్ గోల్డ్ షోరూంలు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాయని అన్నారు. మలబార్ గోల్డెన్ డైమండ్స్ కి విచ్చేసేసారండి మన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు. వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్. సో ఈ రోజు మలబార్ గోల్డెన్ డైమండ్స్ కరీంనగర్ లోని బ్రాంచ్ గ్రాండ్ రీలాంచ్ చేయడానికి మన ముందుకు వచ్చారు. ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పట్లు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు గంగుల కమలాకర్ గారు, కరీంనగర్ ఎమ్మెల్యే, అండ్ అలాగే శ్రీ సునీల్ రావు గారు, కరీంనగర్ చీఫ్ గెస్ట్ అందరినీ కూడా హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్. సో మలబార్ గోల్డెన్ డైమండ్స్ గురించి ఆల్ వైడ్ అందరికీ తెలుసు. ఈ రోజు మౌలిక అండ్ నౌ ప్రేషియా జ్యువెలరీ జయచంద్ర గారు పర్చేస్ చేశారు. సో ఇవాళ కరీంనగర్ బ్రాంచ్ లో ఎథనిక్ జ్యువెలరీని పర్చేస్ చేయడం జరిగింది. సో గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యే. అండ్ నౌ డివైన్ జ్యువెలరీ పర్చేస్ చేశారు శ్రీదేవి గారు అండ్ ఫ్యామిలీ. సో ఐ రిక్వెస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్. అండ్ కస్టమర్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో హార్టీ జ్యువెలరీస్ వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఇంకా జ్యువెలరీస్ ని పర్చేస్ చేయాలని ఇలా కోరుకుంటాము. అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు అవర్ మలబార్ గోల్డెన్ డైమండ్స్. మా ఈ పునః ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు శ్రీ గంగుల కమలాకర్ గారికి, అలాగే శ్రీ సునీల్ రావు మేయర్ గారికి, చెల్ల స్వప్నారాణి మేడం గారికి, మా పత్రికా విలేకరులకు, కస్టమర్ షేర్లకి అందరికీ స్వాగతం అండి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని బాపుపేట గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్ లో పొన్నం ప్రభాకర్ పలు విషయాలు ప్రస్తావించారు. దయచేసి ఎవరిని ఎవరు గుంజుకపోయేది ఉండాలి, పోటీ ఉండాలి, అనార్కక పోటీ వద్దు. అందరం కలిసి ఎదుటి శత్రువు మీద గెలిచిన తర్వాత ఇవాళ ఒకరికి రావచ్చు పదవి, రేపు ఒకరికి రావచ్చు. ముందుగా శత్రువు బలవంతుడు కాకుండా చూసుకోవడం, మనం బలంగా తయారు కావడం, బలంగా తయారైన తర్వాత అధికారాన్ని ఒకరొక రకంగా ఇంకో రకంగా తీసుకొని పోయే విధంగా తప్పకుండా మీ అందరి సహకారంతో ఆ విషయాన్ని మనం అమలు చేసుకుందామనే మాట మనం చేస్తూ, దయచేసి రాబోయేటువంటి క్లిష్ట సమయం ఇది ఎవరో పొన్నం ప్రభాకర్ సంబంధించినటువంటి లేదా మన పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావు గారికి సంబంధించిన సమస్య కాదు. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య. ప్రజాస్వామ్యము ప్రమాదాలు పడ్డదని యావత్ మేధావులు మీరు చూస్తూ ఉన్నారు. మొదటి దశ ఎన్నికలైన తర్వాత, రెండవ దశ ఎన్నికలైన తర్వాత పార్లమెంటుకు ప్రధానమంత్రి స్వరం మారింది. ప్రధానమంత్రి లోపల భయం కనబడతా ఉంది. పోలైన సీట్లలో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి స్థాయి కానే ప్రధానమంత్రి స్థాయి పదవికి దిగజార్చే విధంగా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులన్నీ ముస్లింలకు వస్తుందని